Welcome to Shine Bright Sari Rolling and Polishing. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షైన్ బ్రైట్ శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ అండ్ శ్రీ బాలాజీ శారీస్. వీఆర్ వీవర్స్ ఆఫ్ కంచి అండ్ ధర్మవరం సిల్క్ శారీస్ అండి. మేము 50 years నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నాము, శారీ పాలిషింగ్ అండ్ శారీ వీవింగ్లో. సో షైన్ బ్రైట్ శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్లో వచ్చేసి మేమైతే శారీ పాలిషింగ్ అయితే చేస్తున్నాం. శ్రీ బాలాజీ శారీస్ అయితే మా కొత్త హ్యాండ్లూమ్ శారీస్ అయితే మేము హోల్సేల్ అండ్ రీటైల్ అయితే మేము సేల్ చేస్తున్నామండి. ఈ వీడియో మేము చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇవన్నీ ఈరోజు చేసిన శారీస్ పాలిషింగ్ అండి. ఇవాళ ఈ శారీస్ ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయన్నమాట. అన్నీ చూపించడానికి కుదరలేదు కాబట్టి కొన్ని శారీస్ మాత్రమే చూపిస్తున్నాను. మెయిన్ రీజన్గా మీరైతే చూడొచ్చు, ఇది ఆల్రెడీ కొత్త శారీ ఏం కాదండి, ఆల్రెడీ యూజ్ చేసిన శారీ. మనకి రెగ్యులర్ కస్టమరే మనకి ఈ శారీ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఈ శారీ ఎలా ఉందో, కొత్త లుక్గా ఉందా లేదంటే ఎలా ఉందో మీరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ శారీయే కాదండి, ఇంకా మనకి ఫ్యాన్సీ శారీస్ కూడా చేస్తాము. మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఈ ఫ్యాన్సీ శారీ, ఇందులో ఈ వీడియోలో మీకు అన్ని శారీ అండ్ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ కూడా కవర్ చేస్తాను. ఇది పైతానీ శారీ, ఇది రా సిల్క్, ఇలాంటి శారీస్ అన్నీ కూడా ఇంకా మీకు బెనారస్ కూడా చూపిస్తాను, ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో శారీస్. సో ఇవన్నీ స్టిఫ్గా కాదండి, మేము పాలిష్ చేసేటప్పుడు కెమికల్స్ కానీ అలాంటివి ఏమి యూజ్ చేయకోకుండా మేము హ్యాండ్లూమ్ వీవర్స్ కాబట్టి హ్యాండ్లూమ్ శారీస్కి వీవ్ చేసేటప్పుడు ఎలా చేస్తామో అదే ప్రాసెస్లో అయితే మేము చేస్తామండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో శారీ. ఇవన్నీ పాలిష్ చేసిన శారీస్ అన్నమాట. మీకు ప్రతి శారీ కూడా చూపిస్తాను. ఇవన్నీ కూడా ఇవాళ డిస్పాచ్ చేయాలి కస్టమర్స్కి. సో మేము శారీని బట్టి కూడా ఫోల్డింగ్, అంటే ఈ శారీస్కి ఇలా ఈ ఫోల్డింగ్ చేశారు, ఈ శారీస్కి ఇలా ఫోల్డింగ్ చేశారని చెప్పేసి, ఎందుకంటే శారీని బట్టి కూడా ఫోల్డింగ్ అనేది చేస్తాము. కస్టమర్ రిక్వెస్ట్ ప్రకారంగా కూడా ఉంటుందన్నమాట. మేము ఎటువంటి ఫుడ్ స్టార్చ్ కానీ కెమికల్స్ కానీ అలా యూజ్ చేయమన్నమాట. మా దగ్గర వచ్చేసి స్పెషాలిటీ వచ్చేసి సాఫ్ట్ పాలిషింగ్. 95 to 97% ఆఫ్ ది కస్టమర్స్ అంతా కూడా మనకి సాఫ్ట్ పాలిషింగ్ అడుగుతారనమాట. వాటర్ పాలిష్ అలా కాదనమాట, సాఫ్ట్ పాలిషింగ్. మీకు చాలా బ్యూటిఫుల్ కొత్త శారీస్ లాగా వచ్చేస్తాయి అనమాట ఇలా చేసామంటే సాఫ్ట్ పాలిషింగ్. మీకు ప్రతి శారీ చూపిస్తాను, మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మనం శారీ పాలిషింగే కాదండి, మనం శారీస్ కూడా వీవ్ చేస్తాం కాబట్టి కంచి అండ్ ధర్మవరం శారీస్ మనం హోల్సేల్ అండ్ రీటైల్లో కూడా చేస్తాం. మనకి ఇప్పుడు మన వీడియోస్ చూసి కొంతమంది కస్టమర్స్ అయితే మనకైతే కాల్ చేస్తున్నారండి. మేము స్మాల్ బిజినెస్, మేము ఇంట్లోనే బిజినెస్ రన్ చేసుకుంటున్నాము, మాకు కూడా శారీస్ మీరు ఇస్తారని చెప్పేసి. సో మా దగ్గర అయితే మీరు స్మాల్ బిజినెస్ ఓనర్స్ కూడా మీరు ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు కూడా శారీస్ మా దగ్గరికి రావచ్చని మేము హోల్సేల్ ప్రైజెస్లోనే మీకైతే శారీస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము. మా దగ్గర ఎక్స్క్లూజివ్గా డిజైన్స్ ఉన్నాయి. అంటే చాలామంది మాకు ఇప్పటివరకు ప్రీవియస్ కస్టమర్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళు చెప్పడం ఏంటంటే మా దగ్గర తీసుకున్న శారీస్ అన్నీ కూడా హోల్సేల్లో చాలా ఫాస్ట్గా, అంటే యూనిక్ డిజైన్స్ ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి అని చెప్పేసి మాకైతే రిపీటెడ్గా మాకు వస్తున్న కామెంట్స్. మీరు కూడా స్మాల్ బిజినెస్ ఓనర్స్, మీరు కానీ మీ ఇంట్లో కానీ శారీ బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తున్నారు, లేదా ఆల్రెడీ బిజినెస్ ఉంది, మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకొని వీవర్ దగ్గర శారీస్ పర్చేస్ చేయాలనుకున్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మేమైతే వీవర్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్కి అయితే మీకు శారీస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తామండి. అంతేకాకుండా మీరు ఇన్ కేస్ హోల్సేల్ కాకుండా రీటైల్ కూడా ఉందండి మా దగ్గర. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఏదైనా గృహ ప్రవేశం అలా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మేమైతే మీకు శారీ పిక్స్ కానీ అవన్నీ జెన్యూన్గా మీరు ఉన్నట్లయితే మేమైతే మా శారీ పిక్స్ అయితే మీకైతే షేర్ చేస్తామండి. ఇంకొకటి, వీవర్స్ దగ్గర శారీస్ పర్చేజ్ చేయడానికి బెనిఫిట్ ఏంటంటే, మీరు ఏదైనా షోరూమ్ మాల్స్లో ఏదైనా కొన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే శారీ ఉందండి, మీకు కంచిపట్టు చూపిస్తాను. ఇప్పుడు ఈ శారీ ఉంది. ఈ శారీ మీకు వెళ్ళారంటే షోరూమ్స్లో, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ, ప్యూర్ జరీ శారీ అనమాట. మీకు మినిమం అయితే 45 అబోవ్నే ఉంటుంది అనమాట. మినిమం ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు 45,000 అబోవ్నే ఉంటుంది. అదే కానీ మీరు వీవర్ దగ్గర పర్చేస్ చేశారంటే మీకు అరౌండ్
12,000 to 18,000 లోపే వస్తుందన్నమాట ఈ శారీ. అంత అమౌంట్ అనేది డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మీరు ఏదైనా షోరూమ్స్‌లో గానీ, మాల్స్‌లో పర్చేస్ చేసేటప్పటికి అక్కడ మీరు 1 శారీ పర్చేస్ చేసే ప్లేస్‌లో మీ వ్యూవర్స్ దగ్గర పర్చేస్ చేశారంటే మినిమమ్ మీకు 3 శారీస్ అయితే వస్తాయండి. ఇంకా లేటెస్ట్ కలెక్షన్ కూడా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఇప్పుడు సెమీ పట్టు అని చెప్పేసి, పట్టు శారీ అని చెప్పేసి మీకు చాలా వరకు మోసం చేసేస్తున్నారనమాట. అంటే మాకు పాలిషింగ్ ఇచ్చే కస్టమర్స్ అంతా కూడా చాలామంది నేను చూశాననమాట అలాంటి శారీస్. మీరు అలా మోసపోకుండా ఉండడానికి కూడా మీకు కావాలంటే మీరు వ్యూవర్స్ దగ్గరికి వచ్చినప్పుడు మేమైతే మీకు శారీ కూడా మీ ముందర టెస్ట్ చేసి చూపిస్తామన్నమాట. ఇది ప్యూర్ పట్టు శారీయా లేదంటే సెమీ పట్టా అని చెప్పేసి మీ ముందరే మీకు టెస్ట్ కూడా చేస్తాం. మీకు కూడా చాలా నమ్మకంగా ఉంటుందన్నమాట అప్పుడు. ఆహ్, ఇంకోటి మేము మెయిన్‌గా వచ్చేసి ఈ పాలిషింగ్ ఇండస్ట్రీలో మేము టాప్ నంబర్ 1లో ఉన్నామండి. మేము ఎందుకంటే 50 ఇయర్స్ నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నాము. ప్లస్ మా క్వాలిటీ అనేది టాప్ నాచ్ ఉంటుంది విత్ రీజనబుల్ ప్రైస్. మా పాలిషింగ్ అనేది చాలా రీజనబుల్. బయట మీరు కంపేర్ చేసుకున్నారంటే దానికన్నా కూడా ఆ రేంజ్‌లోనే రీజనబుల్‌గా ఉంటుంది. టాప్ నాచ్ క్వాలిటీ అయితే పాలిషింగ్‌లో కూడా ఇస్తామండి. మీ శారీస్ ఇలా కొత్త శారీస్ లాగా అవుతాయి మీ పాత శారీస్ అన్నీ కూడా. ఇంకొకటి స్టెయిన్స్ గురించి అడుగుతున్నారనమాట చాలామంది. స్టెయిన్స్ అన్నీ కూడా ఏ స్టెయిన్ అయినా కూడా రిమూవ్ చేసిస్తారా అని చెప్పేసి. స్టెయిన్స్‌కి అయితే మేము ఎప్పుడు కూడా గ్యారంటీ ఇవ్వమండి. శారీ పాలిషింగ్‌లో అయితే మేము టాప్ నాచ్ క్వాలిటీ అయితే ఇస్తాము. మేము మాక్సిమం ట్రై చేస్తాం ఏదైనా స్టెయిన్స్ ఉంటే రిమూవ్ చేయడానికి. ఇన్ కేస్ అది స్టెయిన్ అనేది లాంగ్ బ్యాక్ 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ అలా ఉన్నప్పుడు ఆ స్టెయిన్ అనేది రిమూవ్ అవ్వదనమాట. ఇన్ కేస్ ఇక్కడైతే మీకైతే ఒక టిప్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్ కేస్ మీ శారీస్ మీద ఏదైనా స్టెయిన్ పడినప్పుడు, ఫుడ్ స్టెయిన్ గానీ ఏదైనా స్టెయిన్ పడినప్పుడు ఇమ్మీడియేట్‌గా కొంచెం వాటర్‌లోకి మీరా షాంపూ అయితే వేసుకొని స్టెయిన్ మీద అలా రబ్ చేసేసారంటే స్టెయిన్ 60-70% అయితే రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఎప్పటికి వెంటనే ఐరన్ చేయకూడదండి. స్టెయిన్ రిమూవ్ అయిన తర్వాత వాటర్ ఉంటుంది కదా! అప్పుడు వెంటనే కూడా ఐరన్ అయితే చేయకూడదు. మీరైతే మీరు హెయిర్ డ్రైయర్ అలా ఉంటుంది కదా! హెయిర్ డ్రైయర్‌తో అయితే డ్రై చేసి అది వెట్టినంతా కూడా డ్రై చేసేసేయాలి. ఇంకొకటి మీరు ఇమ్మీడియేట్‌గా అయిపోయిన తర్వాత వేరే మీకు తెలిసిన ప్రొఫెషనల్‌గా ఎవరైనా డ్రై క్లీనర్స్ గానీ, స్టెయిన్ రిమూవర్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. వాళ్ళ దగ్గరికైతే ఇమ్మీడియేట్‌గా మీరైతే మీ శారీస్‌ని అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు అలానే ఉంచేసారనుకోండి శారీని, ఆ స్టెయిన్ అనేది లాంగ్ బ్యాక్ అయిపోయి స్టెయిన్ అనేది రిమూవ్ అవ్వదనమాట. మీకు శారీ కూడా అంటే మరి తర్వాత మీరు డ్రైప్ చేసుకోవడానికి కూడా అవ్వదనమాట శారీ. దానికోసమే ఈ అడ్వైస్ అయితే ఇస్తున్నాను మీకు. ఇంకొకటి శారీ మీరు డ్రైప్ చేసుకున్న తర్వాత వెంటనే కూడా తీసేసి వార్డ్‌బోర్డ్‌లో అయితే పెట్టకూడదండి. ఎందుకంటే స్వెట్టింగ్ అలా ఉంటుంది కాబట్టి నీట్‌గా ఒక సన్‌లైట్‌లో కాదు లైట్ నీడలో అయితే మీరు శారీని అలా పరిచేసి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా వదిలేసిన తర్వాత మీరైతే శారీని అయితే ఫోల్డ్ చేసి మీ వార్డ్‌బోర్డ్‌లో పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ శారీ ఉంది. ఈ శారీ మీరు ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు వార్డ్‌బోర్డ్‌లో పెట్టేశారు. దాని తర్వాత మీరు ఒక యూజ్ చేయట్లేదండి. అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్‌కైనా మీరు ఈ శారీ ఫోల్డింగ్స్ అనేది చేంజ్ చేయాలనమాట. లేదంటే ఈ కార్నర్స్‌లో ఏదైతే ఉందో అది మీకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉందనమాట. అంటే ఈ శారీ కాదు ఏ శారీ అయినా మీరు అట్‌లీస్ట్ 3-4 మంత్స్ అట్‌లీస్ట్ లేదా 6 మంత్స్‌కైనా ఒకసారి ఫోల్డింగ్స్ అనేది చేంజ్ చేయాలి కంపల్సరీగా. ఇంకొకటి ప్లాస్టిక్ కవర్స్‌లో పెట్టకూడదు. మేము మీకు సెండ్ చేసేటప్పుడైతే ప్లాస్టిక్ కవర్స్‌లో సెండ్ చేస్తాం. ఎందుకంటే ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఏమైనా పడినా కూడా ఈ స్టెయిన్ అనేది శారీకి అంటకుండా ఉండడం కోసం మేము ప్లాస్టిక్ కవర్‌లో పంపిస్తాము. మీరైతే మీ శారీస్‌ని రిసీవ్ చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ కవర్‌లో తీసేసి మీరు కాటన్ క్లాత్‌లో అయితే మీరు శారీస్‌ని స్టోర్ చేసుకోండి. ఇంకా శారీకి లైఫ్ అనేది పెరుగుతుందండి. ఇంకా మీకేమన్నా మీరు కూడా మీ శారీస్‌ని మా దగ్గర రోలింగ్ అండ్ పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. మా బ్రాంచ్ వచ్చేసి ధర్మవరంలో ఉందండి. మా హెడ్ ఆఫీస్ వచ్చేసి మాకొచ్చేసి ఫ్యాక్టరీ వచ్చేసి ధర్మవరంలోనే ఉంది. ఇంకొకటి ఇప్పుడైతే బ్రాంచ్ అయితే మేము హైదరాబాద్ కూకట్పల్లి బ్రాంచ్ అయితే మేము స్టార్ట్ చేసామండి రీసెంట్‌గానే 4 మంత్స్ అవుతుంది. ఇన్ కేస్ మీరు హైదరాబాద్ రీజియన్‌లో ఏమైనా ఉంటే మీరు కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చారంటే ఎగ్జిట్ బి తీసుకున్నారంటే అక్కడి నుంచి 2 మినిట్స్ వాకబుల్‌లో అయితే మా షాప్ అయితే ఉంటుందండి. మీరైతే మా షాప్‌కి విజిట్ చేసి మీ శారీస్‌ని అయితే ఇవ్వచ్చు. ఇన్ కేస్ మీరు అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ రీజియన్‌లో ఏమైనా ఉండి మీ శారీస్‌ని కూడా మీరు మా దగ్గర పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి అయితే కాల్ చేయండి. మేము మీకైతే మా ధర్మవరం ఆఫీస్ అడ్రస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము. సో, మీరైతే కొరియర్ చేశారంటే మేము పాలిషింగ్ తర్వాత మీకు రిటర్న్ కొరియర్ అయితే చేస్తామండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయి, మీకేమైనా డీటెయిల్స్ కనుక్కోవాలనుకుంటే కూడా మీరు స్క్రీన్ నెంబర్ మీద
కాల్ చేయొచ్చు, లేదా మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు మీ డౌట్స్ అన్నీ కూడా. లేదు కామెంట్ సెక్షన్‌లో కూడా మెన్షన్ చేయండి. నేనైతే మీ కామెంట్స్ అయితే చదివి తప్పకుండా రిప్లై చేస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు హ్యాండ్లూమ్ వీవర్స్‌కి మీరు సపోర్ట్ చేసినట్లుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.